మనాలి ట్రిప్ మేము కొత్తగూడెం నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి మనాలికి వెళ్ళాము. కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లూలు మాల్కి వెళ్ళాము. ముందుగా అది మంజీరా మాల్గా ఉండేది, ఇప్పుడు లూలు మాల్గా మార్చారు. చాలా బాగుంది. హైదరాబాద్లో మా బామ్మర్ది వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అక్కడ మా స్టాఫ్ మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నిజాముద్దీన్ ట్రైన్ ఎక్కాము. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాము. ట్రైన్లో మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మా స్టాఫ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్ళిన తర్వాత నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో దిగాము ఢిల్లీలో. అక్కడ ఇండియా గేట్ ఫస్ట్ చూసాము. అక్కడ కొన్ని ఫోటోలు దిగిన తర్వాత దగ్గరున్న ఒక సుప్రభ హోటల్ అని వెళ్ళాము. మా వాళ్ళు అక్కడ దిగేసి అక్కడ ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నారు. తర్వాత అక్కడ నుంచి ఆర్కే ఆశ్రమం అనే స్టేషన్కి వెళ్ళాము, మెట్రో స్టేషన్కి వెళ్ళాము. అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్కి వెళ్ళాము. రెడ్ ఫోర్ట్ నుంచి సరోజినీ మార్కెట్ అని ఫేమస్ మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. చూడొచ్చు మీ ఈ ఫొటోస్ అన్నీ కూడా అక్కడ తీసిన ఫొటోసే. రెడ్ ఫోర్ట్ చూసిన తర్వాత అక్కడ నుంచి మెట్రో ఎక్కి మళ్ళీ సరోజినీ మార్కెట్ వెళ్ళాము. రెడ్ ఫోర్ట్లో మా వాళ్ళు చాలా ఫోటోలు దిగారు. మా స్టాఫ్ మేము చాలా ఫోటోలు దిగాము. చాలా బాగా అనిపించింది. బట్ అక్కడ చాలా హీట్ ఉంది. రెడ్ ఫోర్ట్ దగ్గర మా వాళ్ళు టిక్ టాక్ చేశారు, వీడియో చూడొచ్చు. అక్కడ కొరియోగ్రాఫర్ లాగా ఉందిగా, తన పేరు అనిత. తర్వాత సుప్రజ, కళ్యాణి, దామిని. తర్వాత మేము అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ నుంచి సరోజినీ మార్కెట్కి వెళ్తున్నాం. అక్కడ మీకు చూడొచ్చు. సరోజినీ మార్కెట్ నుంచి ఢిల్లీ టు మనాలికి వెళ్ళాము. మనాలి మార్నింగ్ పూట మాకంతగా చాలా చల్లగా ఉంది. సో మా మేడం అంతా కవర్ చేసుకుంది ఫేస్ అంతా. సో మాకు అక్కడ రూమ్ ఇవ్వడానికి కొద్దిగా టైం పట్టింది. సో అందరం మేము అంతా అక్కడ ఉన్న హాల్లోనే ఉన్నాము. మాకు 10 o'clock వరకు రూమ్ ఇవ్వలేదు. తర్వాత రూమ్ ఇచ్చిన తర్వాత మేమంతా ఫ్రెష్ అప్ అయ్యాము. మనాలిలో మాకు రూమ్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి హిడంబి టెంపుల్కి వెళ్ళాము. హిడంబి టెంపుల్ చాలా బాగుంది. అక్కడ యాక్ రైడ్ లాంటివి ఉన్నాయి. యాక్ పైన ఎక్కి కూర్చొని ఫోటోలు దిగే ఉన్నాయి. ఇది హిడంబి టెంపుల్. మేము మా మేడం గారి ఫోటో దిగాము. మా చిన్నోడు బాగా కుందేలుకి బాగా ఇష్టపడ్డాడు. సో వాడు కుందేలుని ఎత్తుకోవాలని మారం చేస్తుంటే వాడికి కుందేలు ఇప్పించి ఫోటో దిగాము. మా పాప కూడా ఫోటో దిగింది. అలానే మా స్టాఫ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ ఆ చెట్లను పట్టుకొని ఫోటోలు దిగారు. మా బుడంకాయ గాడు ఒక హోటల్లో, అది మాల్ రోడ్లో ఉన్న హోటల్లో చూస్తూ ఉన్నాడు. అది ఏం తినాలా ఏంటనేసి. మా స్టాఫ్ అక్కడ ఉన్న రోజా పువ్వులను కోసి చూపిస్తూ ఉన్నారు. ఇది మేము దిగిన హోటల్ యొక్క ఫుడ్ కోర్ట్. చాలా బాగుంది కదా. మేము ఇప్పుడు కస్సోలో వెళ్తున్నాము, అందుకే ఆ డ్రెస్అప్ అంతా అయ్యాం. మా చిన్నోడు చూడండి పింక్ వేసుకొని భలే ఉన్నాడు. మా స్టాఫ్ కూడా సూపర్గా తయారై, మా మేడం కూడా భలే తయారైంది. నేను ఎక్కడున్నాను చూడాలి. భలే ఉంది కదా నాకు కూడా. ఇక్కడ నుంచి మేము జిప్ లైన్కి వెళ్ళాం. జిప్ లైన్ ఫస్ట్ భలే భయం వేసింది. మా వాడు ఫస్ట్ స్టార్ట్ చేశాడు. తర్వాత మేము, ఇది అటల్ టన్నల్ అంటారు, ఏషియా ఖండంలోని అతిపెద్ద టన్నల్ ఇది. తర్వాత మేము కసోల్కి వెళ్ళి అక్కడ ఐస్లో ఆడుకోవడం భలే చేసాం. భలే ఉందన్నమాట. అక్కడ మొత్తం ప్యూర్లీ ఐస్, రోడ్ ఎమ్మటే గుట్టలుగా ఉంది. మేము ఐస్లో చేసిన స్కేటింగ్, తర్వాత జారుడు బల్లలాగా జారడం. మావాడు చూడండి భలే చేస్తూ ఉన్నాడు అక్కడ. మా వాళ్ళంతా లైన్లో నిలబడ్డారు. దాన్ని టైర్లో కూర్చొని, ట్యూబ్లో కూర్చొని కింద జారేది. ఐస్ స్కేటింగ్ చేసేప్పుడు ప్రతి ఒక్కరు పడ్డారు. నేను, మానస, సుప్రజ, అనిత, శ్వేత, ఉమా కూడా పడింది చివరికి. దామిని 2-3 సార్లు పడింది. జిష్ణుగాడు కూడా పడ్డాడు.